కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం. ఇది చాలా మంది అనేక సందర్భాల్లో విన్నారు. మహాకవి శ్రీశ్రీ గారు రాసిన కవిత, చెప్పిన మాటలు. సో దీన్ని సరిగ్గా ఆంధ్రప్రదేశ్కి అన్వయించుకుంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇదే ఫాలో అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలసీ అయినా, ఏ స్కీమ్ అయినా, లేకపోతే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అవినీతికి అనర్హం కాదు. పేద యువతకు అంటే ఆడాలని ఉంటుంది కానీ అవకాశాలు రావు, డబ్బు ఉండదు. ఇప్పుడు క్రికెట్ లాంటి ఒక గేమ్ ఆడడానికి అది బయటికి చాలా మామూలు ఆటలా కనిపిస్తుంది కానీ దానికి కిట్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాగే ఇక ఏ క్రీడల్లో అయినా ప్రోత్సాహం ఇవ్వాలని ఒక చాలా మంచి ఆలోచన చేసింది గతంలో ప్రభుత్వం అని అనుకుంటే, ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత 2023 సుమారుగా డిసెంబర్ ఆ ప్రాంతంలో, అంటే ఎన్నికలకి చివరి సంవత్సరంలో తీసుకున్నప్పుడు అందరూ కొంత అనుమానం వచ్చింది. సరే కొంత బాగా చేశారు మొదట్లో అనుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఒక్కొక్క అవకతవకలు బయటపడ్డాయి. అప్పట్లోనే కొన్ని కంప్లైంట్లు, ఫిర్యాదులు వెళ్లే కానీ ప్రభుత్వం వాళ్ళది కదా ఏం జరుగుతుంది. సో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. సారీ, అందులో ఈ క్రికెట్ కిట్లు ఏవైతే ఉన్నాయో అవి అంత నాణ్యత లేనివి, చాలా తక్కువ ఖరీదులో ఎవరైతే చేసిస్తారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కూడా వాళ్ళ అనుయాయులే, వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఆ తర్వాత ఆ క్రీడల్లో గెలిచిన వాళ్ళు, ప్రైజులు ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే మెజారిటీ. ఇవన్నీ ఎక్కడ తేలాయంటే విజిలెన్స్ ఒక ఎంక్వైరీ చేసింది. దీని మీద అనేక ఇబ్బడముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు నాయుడు ఒక విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేశారు కమిషన్ సంబంధించి. ఆ నివేదికలో ఇవన్నీ తేటతెల్లం అయ్యాయి. ఇందులో అవినీతి ముఖ్యంగా. ఇందులో ఏంటంటే మనం అంటాం కదా ఒకే దెబ్బకు 2 పెట్టలని. ఒకటి ఈ స్టిక్కర్లు వేసి మొత్తం ఆ బ్యాగుల మీద, కిట్ల మీద, బ్యాట్ల మీద, అన్నిటి మీద అదొక ఎలక్షన్ పబ్లిసిటీ. అలాగే ఈ పేరుతో ఏంటంటే యువతని అట్రాక్ట్ చేయడం అనేది, కీలకంగా ఉన్న యువత వాళ్ళ ఓట్లు అదో ప్రచారం కదా, అదో పెద్ద ఈవెంట్గా చేశారు. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇందులో అవినీతిలో, అవకతవకల్లో కీలక పాత్ర ఉందని, మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడు, వీళ్ళందరి పాత్ర మీద విచారణ కమిషన్లో పూర్తి స్థాయిలో అందులో నివేదికలో పెట్టారు. ఇవాళ వెళ్తోంది ముఖ్యమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గరికి వెళ్తోంది ఆ నివేదిక. తర్వాత మరి ఏసీబీ ఎంక్వైరీ వేస్తారా, దాని మీద ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఇందులో బాధ్యులు ఎవరున్నారో వాళ్ళు కటకటాల్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ పెట్టిన దానికి, అనుకున్న దానికి చివరికి దాన్ని తీసుకొచ్చింది 100 కోట్లు దాటించేశారు. అందులోనే సుమారు 40-45 కోట్ల వరకు విచారణ, 40-45 కోట్ల వరకు అవినీతి జరిగిందని విచారణలో స్పష్టంగా తేటతెల్లమైంది. ఏదో ఒక నెంబర్ రాసి పెట్టారు కదా విచారణలో అంటే. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అలాగే చాలా కబుర్లు చెప్పారు. ఇదేదో మీరు కూర్చుని రాసుకున్న కవిత్వం అన్నారు, కావ్యం అన్నారు, చంద్రబాబుకి నచ్చని వాళ్ళు లేకపోతే సిట్ అధికారులకు ఇష్టం లేని వాళ్ళ పేర్లో రాశారన్నారు. కానీ ప్రతిదానికి ఒక ఎవిడెన్సు చాలా క్షుణ్ణంగా, కూలంకషంగా ఆ విచారణ పూర్తయ్యాక వాళ్ళ పేర్లు, ఆధారాలు, వాళ్ళు ఉన్న అడ్రస్లు, తిరిగిన వాళ్ళు ఎక్కడికెక్కడికైతే ట్రాన్సిట్ అయ్యారో ఆ డీటెయిల్స్, ఎక్కడ డెన్లు పెట్టారు, ఎక్కడ డబ్బులు దాచారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎలా పంపించారు, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొంత ప్రయత్నం చేశారు కానీ ఆధారాలు బయట పెట్టాక సైలెంట్ అయ్యారు. అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా రోజా మీద ఏదో టార్గెట్ చేశారని, అదని ఇదని. ఎందుకు ఇప్పుడు తప్పు చేసి అందులో ఇరుక్కుని తప్పు చేసేటప్పుడు చాలా పగడ్బందీగా చేశారు. దానికి ఎగ్జాంపులే లిక్కర్ స్కామ్. సరే, ఆడుదాం ఆంధ్రాలో కొంత హడావిడిలో, అవకతవకల్లో కొంత కక్కుర్తులు చేసేసి ఉంటారు కానీ లిక్కర్ స్కామ్ అనేది ఒక మాస్టర్ ఎగ్జాంపుల్. అది ఆ కేసు, అదొక కేస్ స్టడీ. సరే, దాంట్లో ఇవాళ అరెస్టులు అయ్యారు. ఇంకా కీలకంగా విచారణ చివరి దశకు వచ్చింది. అది ఏం జరుగుతుందనేది ఒక అంశం. సరే, ఈ ఆడుదాం ఆంధ్ర ఒక ఎత్తు అయితే, తిరుపతి నిన్న పట్టాభి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పర్యటనలో ఆయన ఇంకా కొన్ని విషయాలు బయటపెట్టారు. అంటే ఒకటి, ఈ కుంభకోణాలకో ఈ అవినీతికి పాల్పడడానికో అసలు ఎక్కడ వెనకాడలేదు. అది మరి ఆ ధైర్యం ఏంటో, ఆ ఆత్మవిశ్వాసం ఏంటో, లేదా అసలు మనకి ఓటమనేదే ఉండదు కాబట్టి మన అడిగేవాడు ఎవడు ఉండడనుకున్నారో. కిడ్నాపులు, దాడులు, దందాలు ఇవి ఒక ఎత్తు, అవినీతి ఒక ఎత్తు. అంటే ఇవన్నీ కలిసే ఒకటి ఇంటర్లింక్డ్. వాటన్నింటినీ తీసుకొచ్చి ఎలక్షన్స్లో, ఇప్పుడు సపోజ్ వాళ్ళు పులివెందులు రేపు ఎన్నిక జరగబోతోంది, ప్రచారం అయిపోయింది అనుకోండి, రేపు ఎన్నిక జరగబోతోంది. దాంట్లో కూడా విశ్వ ప్రయత్నాలు, చివరిదాకా డ్రామాలు. అంటే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో పవన్ అనే ఒక దళిత యువకుడి కిడ్నాప్, ఆ కిడ్నాప్ జరిగింది.
జరిగిన తర్వాత దానికి రకరకాల కథలు చెప్పారు. కిడ్నాపులు, దాడులు జరిగి కొట్టింది ఎవరు, మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అనుచరులే 15 మంది. అది విచారణలో తేలిన తర్వాత లేదు మాకేం సంబంధం, అతన్ని వాళ్ళ అన్నదమ్ములు ఏదో కొట్టుకుని ఆ దెబ్బలు తగిలాయి అని. సో ఒకటి ఈ కిడ్నాపులు ఒక అంశం అయితే, ఎన్నికలకి ముందు జరిగిన వ్యవహారంలో దొంగోట్ల వ్యవహారం, దాదాపు 35,000 40,000 దొంగ ఓట్లు భూమన అభినయ్, కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన కుమారుడు. అంటే ఆ యువత ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఇంట్లో జరిగే అరాచకాలు చూసి. మంచి భవిష్యత్తున్న నాయకులుగా తయారవ్వాల్సిన వాళ్ళు దొంగోట్లు, అవినీతి, బెదిరింపులు, భూ కబ్జాలు. అంటే తిరుచానూరు అక్కడ భూ కబ్జా నిన్న పట్టాభి బయటపెట్టిన విషయాల్లో. సో తిరుపతి మాస్టర్ ప్లాన్ పేరుతో అక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవినీతి. అంటే ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేస్తోంది ప్రభుత్వం తరపు నుంచి అంటే దాంట్లో ఎక్కడ అవినీతి ఎంత చేయొచ్చు, ఒకవేళ మన దారికి రాకపోతే వాళ్ళని దారికి ఎలా తీసుకురావాలి బెదిరించి. ఎగ్జాంపుల్ భూ కబ్జాలు అవి వైజాగ్లో చూసాము, తిరుపతిలో చూసాము, టైర్ 2 సిటీల్లో చూసాము, టైర్ 2 టౌన్స్లో చూసాము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయాల్సిందే. అందుకే నేను ముందే చెప్పా ఏది అనర్హం కాదు అని. సో అభినయ్ రెడ్డిని కరుణాకర్ రెడ్డి అవినీతి పరుడుగా మార్చారని నిన్న పట్టాభి అన్నారు. ఈ దొంగ ఓట్ల కేసు ఒకటి, భూ కబ్జాల కేసు ఒకటి, ఆడుదాం ఆంధ్ర ఆ కేసు వ్యవహారం, రోజా ఆమె సోదరుడు అప్పుడున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తొడలు కొట్టి ఛాలెంజ్లు చేసి నువ్వెంతంటే నువ్వెంత అని రొమ్ము విరుచుకుని మాట్లాడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు వరుసగా. అంటే అందరూ అదే పంద, అదే బాపతు. నాకేం పెద్ద ఆశ్చర్యంగా ఎందుకు అనిపించింది అంటే, జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మొన్న కూడా ఎప్పుడో మాట్లాడుతూ నా ప్రేరణతోనే వీళ్ళందరూ వచ్చారు రాజకీయాల్లోకి, తప్పే ఉంది అన్నట్టు మాట్లాడారు ఆయన. ఆ ప్రేరణ అంటే దేంట్లో తీసుకోవాలి, రాజకీయాల్లోనా, నాయకుడిగా ఎదగడంలోనా, ఎంపీగా గెలవడంలోనా, ఎమ్మెల్యే అవ్వడంలోనా, మంత్రులు అవ్వడంలోనా, ప్రజలకు సేవ చేయడంలోనా, రాష్ట్రం అభివృద్ధిలోనా? అది కాదు ప్రేరణ. అవినీతి ఎంత చేసాం, చాలా జాగ్రత్తగా దొరకకుండా ఎంత జాగ్రత్తగా స్కెచ్ చేసాం, ఒకవేళ దొరికిపోతే ప్లాన్ బి ఏం రెడీగా పెట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు పారిపోవడానికి సిద్ధం చేసుకున్నాం, ఒకవేళ ఆ తర్వాత దొరికిపోయినా జైలు దగ్గర రాద్ధాంతం ఏం చేసాం. అంటే ఇదొక చాలా పెద్ద స్కెచ్, ఒక వలయం ఇది. ఆ వలయానికి ఒక నాయకుడు, ఆ నాయకుడు కింద అనుచరులు. చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే అందరూ అదే బాపతు, ఎవరు ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు బయటపడుతున్నారు అంతే తప్ప ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కక్షపూరితంగానో చర్యలో ఏం లేదు. వందల కొద్దీ ఫస్ట్ ఒకటిగా మొదలైన కంప్లైంట్స్ డజన్ల కొద్దీ, వందల కొద్దీ మారేక ఆ తర్వాత ముఖ్యమంత్రి సరే చూడండి ఇందులో ఏదో జరిగిందని విచారణ వేసి మొదలుపెట్టిన తర్వాత క్షుణ్ణంగా వచ్చిన తర్వాత మొత్తం అంతా అప్పుడు వీళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. చాలామంది కూటమి నేతలు, కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం ఏడాది దాటిపోయింది ఇంకా ఏమి జరగట్లేదు అంటే కక్షపూరితంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా. సో ఎస్టాబ్లిష్ క్లియర్గా అవ్వాలి అది ఏం జరిగింది, ఆ కేసు ఏంటి, ఎంత. ఇప్పుడు ఒక ఆడుదాం ఆంధ్రలో 40 కోట్లు జరిగింది, లిక్కర్ స్కామ్లో 3,000-4,000 కోట్లు ఇప్పటికి బయటికి కనిపించింది. ఇంకా ఒక్కొక్క స్కామ్ బయటకు వచ్చే కొద్దీ ఎన్ని వేల కోట్లకు అమ్ముకోవడం జరిగింది, ఆ డబ్బుని ఎన్నికలకి ఎలా వాడారు, ఎలా రూట్ చేశారు, ఇవన్నీ బయటకు పడుతున్నాయి. ఆ తర్వాత చర్యలు తీసుకుంటే అర్థమవుతుంది చూసేవాళ్ళకి, చేసేవాళ్ళకి, ఆ అనుభవించే వాళ్ళకి. అంతే తప్ప ఏదో తీసుకెళ్ళి ఊరికే అన్నెసరీగా చేయడం అనేది ప్రభుత్వం ప్రస్తుతానికి చేయట్లేదు, ఆ కార్యక్రమం ఏం చేయట్లేదు. ఓ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంలో ఏం జరగబోతోంది, మరి అరెస్టులు తప్పవా, మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. టెక్నికల్గా మేము ఓడిపోయినా 11 సీట్లకే పరిమితమైనా మా పందా మాత్రం మార్చుకోము. దాడులు లేకపోతే కిడ్నాపులు ఇది మాకు అలవాటైపోయిన సంస్కృతి. మారమంటే ఎలా? అధికారంలో ఉన్నా లేకపోయినా మేము అదే ఫాలో అవుతాం అన్నట్టే ఉంది వైసీపీ నేతలు, కీలకమైన నాయకుల వ్యవహార శైలి. మోకా ఆనంద్ సాగర్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ బోర్డు మెంబరు, టీడీపీ అధికార ప్రతినిధి, అంకమరావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో ఆనంద్ సాగర్ గారు, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ అంశం మీద. ఈ పవన్ అనే ఒక కుర్రాడు, అతను ఒక దళిత యువకుడు, సరే కులమే ఉంది కానీ ఒక దాడి చేసి కిడ్నాపులు చేసే దానికి బలైన ఒక యువకుడు.
దొరికిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు దాన్ని మాట్లాడి బయట పెట్టిన తర్వాత లేదు వాళ్ళు ఏవో ఇంట్లో గొడవలు కొట్టుకున్నారట అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే అన్నీ ఉన్నాయి కదా క్లియర్గా బయటకు. అసలు ఏంటి ఈ విషయంలో ఏం జరిగింది? దొరికిపోయాక కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నము. అన్నిటికన్నా మించి నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఆనందసాగర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం మీది, కూటమి ప్రభుత్వం ఉంది. మీరు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే మిగతా అంశాల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయినా కూడా ఇలాంటి ఘటనలు జరగడాన్ని ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. తిరుపతి అంటే ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక కేంద్ర శిఖరంగా పెద్ద బ్రాండ్. అటువంటి బ్రాండ్ ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో, నగరంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి భగవద్గీత మాట్లాడతాడు, సుమతి శతకం చెప్తాడు, వేమన శతకం చెప్తాడు, చాలా శుద్ధులు చెప్తాడు. అటువంటి వ్యక్తి కుమారుడు, వాళ్ళ అనుచరులు మొత్తం అందరూ రౌడీ షీటర్లు, రౌడీలు. వాళ్ళ అరాచకాలకి ఆ పట్టణం అల్లాడిపోతుంది, అట్టుడికిపోతుంది. అప్పుడు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ 14, అధికారం పోయిన ఈ 14. అంటే అధికారం పోయినా వాళ్ళ అహంకారం తగ్గలేదు, వాళ్ళ ఆగడాలు తగ్గలేదు. వాళ్ళ పదవి పోయినా వాళ్ళ మదం తగ్గలేదు. దానికి పరాకాష్టే ఈ దళిత యువకుడిపై దారుణమైనటువంటి దమనకాండ. ఎంత దారుణం అండి! చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసు లాఠీని పట్టుకుని, ఎర్రచందనపు దొంగలు పట్టుకుని, పెద్ద పెద్ద దొంగలు పట్టుకుని ఆ బక్క ప్రాణాన్ని, బడుగు ప్రాణాన్ని, ఆ బలహీనమైనటువంటి ఆ దళిత యువకుడిని చచ్చిపోతాను వదిలేయండి అన్న కూడా పాపం నెత్తురు కారిపోతుంది, కాళ్ళ మీద పడుతున్నాడు, అన్నా చచ్చిపోతానన్నా. అంత దయనీయంగా ఉంది సార్. అసలు ఆ వీడియో చూస్తుంటే ఎంత హృదయం ద్రవిస్తుందంటే అది చూస్తుందంటే. వాళ్ళు మనుషులైనా వాళ్ళ పాశవికతకి పరాకాష్ఠగా ఆ సీన్, ఆ వీడియో మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎలాగండి అసలు ఇది ఏంటి? ఈ దళితుల మీద ఈ పార్టీ దాడులు చేయడం అనేది వాళ్ళ డిఎన్ఏగా మారిపోయింది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రోజుకో చోట రోజుకో దళితుల మీద దాడి జరిగేది. ఏదో ఇసుక ఆపు చేశాడని, ఇసుక లారీలను ప్రశ్నించాడని ఇక్కడ రాజమండ్రిలో సీతానగరంలో కుర్రోడు గుండు కొట్టారు, శిరోమండనం చేశారు పోలీస్ స్టేషన్ లో. అవును, ఎక్కడో పెడితే అది వేరే విషయం సార్. అలాగే అనపర్తిలో, తూర్పుగోదావరి జిల్లాలో మామిడికాయ దొంగిలించాడని ఒక దళిత యువకుడిని ఉరిదీసి చంపారు. మందు రేట్లు పెంచారని పొంగనూరులో పెద్దిరెడ్డి ఇలాకాలో ఏదో మందు రేట్ల మీద కొంచెం కుర్రాడు వల్గర్గా మాట్లాడాడని తెల్లారేటప్పటికి ఉరిదీసి చచ్చిపోయాడని చెప్పారు, చంపేసి. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ నేమో చంపి డోర్ డెలివరీ చేశాడు. అలాగే రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గంలో చెర్ల జగ్గిరెడ్డి వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని బంధువులు ఒక హోటల్ పెడితే ఆ హోటల్లో పేపర్ ప్లేట్ల మీద అంబేద్కర్ బొమ్మలేసి ఆ ప్లేట్లలో టిఫిన్లు పెట్టి ఆ ఎంగిల్ ప్లేట్లు పట్టుకెళ్ళి, ఆ ఎంగిల్ పేపర్ ప్లేట్లు పట్టుకెళ్ళి ఆ డస్ట్బిన్ లో వేస్తుంటే దళిత యువకులు తప్పది, ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయనకి అది అవమానం అని చెప్తే వాళ్ళందరి మీద దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో మగ్గబెట్టాడు ఒక 30-40 మందిని జగ్గిరెడ్డి. ఏమిటి సార్ వీళ్ళకి దళితుల మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు, వాళ్ళ అనుచరులు ఏదో బండి అద్దెకి తీసుకుని అద్దె డబ్బులు కట్టలేదంట. అతను చేసిన నేరం అది, అతను చేసిన ఘోరం అది. అవును, డబ్బు కట్టకపోతే అడిగే పద్ధతి ఉంది, లేకపోతే కంప్లైంట్ చేయొచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి. వాళ్ళు కొట్టింది కూడా పోలీస్ స్టిక్ సార్ అది. అంటే వీళ్ళు అనాథరాజుల పోలీసుల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నడుపుతున్నాడా? తిరుపతిలో గోవులు చచ్చిపోయాను, గొగ్గులు పెడుతున్నాడు, నిండు ప్రాణం దిగిపోయారు, ఇక్కడ సాటి మనిషిని చంపపోయారే. ఇది గోవుల కోసం మాట్లాడతాడండి ఈయన? అవినీతి గురించి మాట్లాడతాడా? రౌడీజం గురించి ఇతను మాట్లాడతాడా? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతను ఎక్కడో బంధువు కదా, రక్త సంబంధం ఉంది కదా. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పట్లేదు? అధికారంలో ఉన్న 5 ఏళ్లు దళితుల మీద దాడుల గురించి ఒక డాక్టర్ని చంపితే మాస్క్ అడిగాడని దానికి నోరు విప్పి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇన్ని సంఘటనలు, దాదాపు 3800 దాడులు మహిళల మీద, దళిత మహిళల మీద, దళిత యువకుల మీద ఆ రోజు జరిగినాయి అతను పరిపాలన కాలంలో, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం. అప్పుడు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దళితుల గురించి అతను మాట్లాడలేదు. అంటే దళితులు అంటే నీకు ఓటు బ్యాంకా? దళితుల ఓట్లు నీకు కావాలా?
దళితులు నా మేనమావులు అని చెప్పావే, నడి రోడ్డు మీద నీ పాదయాత్రలో నెత్తి మీద చేతులు పెట్టావు, ముద్దు మీద ముద్దు పెట్టావు. మరి అంటే మరి బహుశా ఓడించారని ఏమన్నా కోపం ఉందో? అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడుగా జూపుడు ప్రభాకర్ ఎంత జుగుప్స్గా మాట్లాడుతున్నాడంటే సాక్షి ఛానల్లో. ఒక దళితుడి కంట నెత్తి నిండా పుళ్ళు పోసినాయంట, చీము కారుతుందంట, నెత్తురు ఓడుతుందంట. ఈయనంటే వెళ్ళి ఆ నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడంట, కౌగులించుకుని జగన్మోహన్ రెడ్డి అని ఈయన కన్నీరు పెట్టుకున్నాడు. జూపుడు ముద్దును హైలైట్ చేయడానికి అది చెప్పాడు. ఎన్ని తండ్రులు పడుతున్నాడు, జాతిని ఎంత ద్రోహం చేస్తున్నాడండి జూపుడు ప్రభాకర్. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ పిచ్చి చేష్టల్ని వెనకేసుకొచ్చి ఎంత దోపిడీ చేశాడండి. తెలుగుదేశం పార్టీ పెట్టిన 29 పథకాలని రద్దు చేసిన గనుడితనే కదా. ఇతను తండ్రి 6 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. దీంట్లోంచి డ్రా చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆనంద్ సాగర్ గారు వస్తాం మీ దగ్గరికి. అంకమరావు గారు, ఇప్పుడు ఒకటి భూమి కబ్జాలా లేకపోతే దొంగోట్ల వ్యవహారమా బెదిరింపులా, సరే అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలు అనేక చర్చలు చేశాం. సో ఇప్పుడు ఇవాళ అధికారం లేకపోయినా చాలా బలంగా కూటమి ప్రభుత్వం ఉన్నా పైగా తిరుపతి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఎందుకని ఆ ప్రాముఖ్యత అలాంటిది కాబట్టి. అయినా కూడా ఎక్కడ వెరవట్లేదు అంకమరావు గారు. ఋషి గారు, ముందుగా మీకు అలాగే పెద్దలు తిరుపతిరావు గారికి, మాకు ఆనంద్ సాగర్ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం ఉంది. తిరుమల తిరుపతి ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంలో అగ్రస్థానంలో ఉన్నటువంటిది. హిందూ ధర్మానికి ఈ రోజు కూడా అక్కడ లక్షల మంది ప్రతిరోజు కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేసి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని పునీతులవుతామనే నమ్మకంతో ఈ రోజు లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. అలాంటి చోట కరుణాకర్ రెడ్డి లాంటి ఒక చిన్న వ్యక్తి ఈ రోజు అంటే అతను పూర్వాపరాలు కనుక మనం కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే ఒక జిరాక్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ్యుడిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా అతను నియమించారు. అంటే అతను ఒక క్రిస్టియన్ అయ్యుండి, అతను ఒక హేతువాది అయ్యుండి, వాళ్ళిద్దరు కలిసి పత్రికల్లోనూ చాలా చోట్ల కూడా వాళ్ళ ప్రచురణలను ఇచ్చేసి శిల మీద కాలు పెట్టి తట్టే తప్పేంటని మాట్లాడిన కరుణాకర్ రెడ్డిని 2 సార్లు ఆ దేవదేవుని యొక్క కార్యాలయానికి పరిరక్షకుడిగా నియమించారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలాంటిదో ఒకసారి ఋషి గారు ఆలోచించుకోవాలి. ఇది మొట్టమొదటి కూడా ఆ దేవదేవునికి వచ్చే ప్రచారాన్ని అక్కడ జనం రాకుండా చేయాలని, ఆ పవిత్రతని నాశనం చేయాలనే తలంపుతోటి ఆనాడు తండ్రి ఈనాడు కొడుకు అదే విధంగా కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఇందాక మీరు అది ఎవరి తరం అవుతుంది, ఎవరు చేయగలుగుతారు? అది ఎవరల్లా కాదు. ఆయనతో పెట్టుకుంటే ఏమైందో చూసాం. ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో, ఆ దేవదేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ దేవదేవుడి కంటే మేము గొప్పవాళ్ళమని వాళ్ళు భావిస్తున్నారని చెప్పి భావించాలి ఇక్కడ. కాబట్టే ఆ దేవదేవుడు చూపు చూశాడు, ప్రజలు దాన్ని ఆచరించారు, వాళ్ళు ఫలితాలు ఇచ్చారు. ఈ రోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. తిరుమల తిరుపతిలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అంటే నేను ఈ మాట అంటే ఈ కూటమి పెద్దలకు ముఖ్యంగా అంటే మంచి వాళ్ళు ప్రతిభావంతులైనటువంటి తిరుపతిరావు గారు కావచ్చు, ఆనంద్ సాగర్ గారు కావచ్చు, కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో కానీ ఇంకా చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పని వీళ్ళంటే నాకైతే నమ్మకం లేదు. అవునా? ఇది మీరు ఇది గట్టిగా చెప్పగలను నేను. ఎందుకంటే ఇంకా 9 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బోమా కరుణాకర్ రెడ్డి, బోమా అభినయన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రోజారెడ్డి, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని, చిత్తూరు జిల్లానే కాదండి ఆంధ్ర రాష్ట్రాన్ని పప్పు బెల్లాల్లా అమ్ముకొని తిన్న అటువంటి వ్యక్తులు వీళ్ళు. ముఖ్యంగా ఆ ముగ్గురు. ఇప్పుడు రోజా అంటే పర్యాటక శాఖలోనో లేకపోతే ఈ క్రీడలకు సంబంధించినటువంటి ఆడుదాం దాంట్లోనో డబ్బులు తినేసింది ఆమె. ఈ రోజు ఆమె ఏ స్థాయిలో ఉంది, ఆమె సినీ నటిగా ఆమె ప్రస్థానం ఏంటి, సినీ నటిగా నుంచి రాజకీయ రంగంలో ఆమె వచ్చేంత వరకు కూడా ఆమె ప్రస్థానం ఏంటో నాకు క్షుణ్ణంగా తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆమె చరిత్ర గురించి కానీ లేకపోతే ఆమె యొక్క పూర్వపరాలు కానీ. అలాంటి వ్యక్తి ఈ రోజు నోరేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఋషి గారు ఏ కార్యక్రమానికి నేను వెళ్ళినా కూడా ముందుగా మహిళామ్మ తల్లులు నన్ను అడుగుతున్నటువంటి మొట్టమొదటి మాట, రోజాని ఎప్పుడు అదుపులో తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అవునా? అదేంటమ్మా అంటే అసలు ఆమె గురించి వాళ్ళు మాట్లాడుతుంటే కొన్నిసార్లు నేను వినలేని పరిస్థితి. ఆ విధమైన ఆవేదన ఈ రోజు మహిళామ్మ తల్లుల్లో ఉంది. మామూలుగా సహజంగా ఏదన్నా ఒక మహిళా నాయకురాలు గురించి ఎవరన్నా అంటే మహిళలు దానికి తిరగబడతా ఉంటారు. కానీ ఈమెను ఎప్పుడు అదుపులో తీసుకుంటారని చెప్పని ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు.
కారణం ఏంటంటే ఆమె మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు మహిళా తల్లులకి తలవంపులుగా భావిస్తున్నారు. సహజంగానే రాజకీయాల్లోకి మహిళలు రావాలి అనుకునే భావించే వాళ్ళకి ఈమెను చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితి, మేము రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాలా, లేదంటే ఇలాగా మాట్లాడాలనే భావనతోటి ఒక రకంగా వాళ్ళకు ఒక జగుస్పాకరమైనటువంటి ఆలోచన ఆమె మీద ఉందనేది మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఇక ఈ కరుణాకర్ రెడ్డి ఈ రోజు తిరుపతి ప్రాంతంలో, ఈ రోజు కూడా తిరుపతి పట్టణంలో ఇంకా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, అతనే అదుపాగ్యంలోనే ఉన్నారు. అతనే స్వయంగా చెప్పాడు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా నా మనుషులు 2000 మంది ఉన్నారు, మీరు నన్ను ఏం చేయగలరు, ఏ రోజు 2000 నిఘా నేత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. నిఘా నేత్రాలున్న ఏ రోజుకు ఆ రోజు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియజేస్తున్నారు అని చెప్పని చాలా స్పష్టంగా అచ్చమైనటువంటి తెలుగులో అందరికి అర్థమయ్యే రీతిలో వేదాలు చదివిన పండితుడిలాగా ఆయన మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న సందంగా ఈ రోజు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. ఈ రోజు సో అంకల్ గారు ఒక బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత మాట్లాడదాం ఇంకా డీటెయిల్డ్ గా. అంటే మీరు ఒక మాట అన్నారు, చాలా పెద్ద అపవాదే వేశారు కూటమి మీద. మరి దానికి మా తిరుపతిరావు గారు ఏం చెప్తారో చూద్దాం. అంటే ఈ ఒక్క చోట కాదు, చాలా సందర్భాల్లో మన చర్చల్లో బయటపడిన అంశం ఏంటంటే అధికారం వాళ్ళు కోల్పోయి ఏడాది దాటిపోయి ఏడాదిన్నర దగ్గర వస్తున్నా కూడా ఇంకా 13 రోజులు ఏమండి 13 నెలల 29 రోజులు ఈ రోజు 13 నెలల 29 రోజులు మీరు చెప్పినట్టు ఇంకా ఆ వాతావరణం ఎందుకుంది, ఇంకా మేము ఏం చేసినా కూడా నడుస్తుంది అనే ఒక దానికి అది ఏమనాలి, దాన్ని ఆ దుస్సాహసానికి కారణం ఏంటి? సో టీటీడీ నిబంధనలు ఉంటాయి కొన్ని, వాటిని కూడా ఉల్లంఘిస్తారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తిరుమల పర్యటనకు వెళ్ళి అక్కడ రాజకీయాలు గతంలో కూడా నినాదాలు చేశారు కదా, గోవింద నామస్మరణ బదులు జగన్ నామస్మరణ చేశారు. తర్వాత అనేక సందర్భాల్లో వాటిని ఆ రూల్స్ని అతిక్రమించారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారిందని వాళ్ళకి తెలుసు, ఒకవేళ విజిలెన్సో లేకపోతే పోలీసులో ఇంకొకళ్ళు విచారణ చేస్తే కేసులు ఉంటాయని తెలుసు, అవి అరెస్టుల దాకా కూడా వెళ్తాయని తెలుసు. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? ఆ తిరుపతిలో బొమ్మను కానివ్వండి, లేకపోతే తిరుమలలో రవీంద్రనాథ్ రెడ్డి కానివ్వండి. సరే, ఆ రోజు అదంటే ఆడుదాం ఆంధ్ర అవినీతి అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు బయటపడుతోంది. తిరుపతిరావు గారు, సో ఎలా చూస్తారు వీటిని? అంటే మనం ఉన్నామన్న ఒక స్థానానికి ఒక పవిత్రత ఉందని కానీ, దానికి కొంత అది శాంటిటీ మెయింటైన్ చేయాలని కానీ లేదు. మన అవినీతి, మన రాజకీయం, మన దాడులు, మన కిడ్నాప్లు అట్లాగే ఉందిగా భూమన వ్యవహారం. అందరికీ నమస్కారం. ఋషి గారు. నమస్తే సార్. ఋషి గారు, అంటే ముందుగా ఈ కాంటెక్స్ట్ మీరు ఈ రవీంద్రనాథ్ రెడ్డిది, భూమన కరుణాకర్ రెడ్డిది మీరు ప్రస్తావించారు. ఈ కాంటెక్స్ట్ లోకి నేను మా సోదరులు, నా తోటి అధికార ప్రతినిధి ప్రస్తుతం తిరుమలకు సంబంధించి వీళ్ళిద్దరి మీద కూడా పోరాటం చేసినటువంటి యోధుడు అంటాను నేను ఆ రోజుల్లో, ఏది ఇప్పుడు కాదు. అవును, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నుండి పోరాటం చేసినటువంటి యోధుడనే చెప్తాను నేను. తిరుమలకు సంబంధించి ఒక దానికి అనుబంధంగానే మా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆయన్ని ఏదైతే మా సోదరుడు భానుప్రకాష్ రెడ్డిని 2 పర్యాయాలు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించడం జరిగింది. అవును, ఈ సందర్భంగా మీ అనుమతితో నిన్ననే మా సోదరుని మాతృమూర్తి, మాకందరికి మాతృమూర్తి అయినటువంటి వారి తల్లిగారు నిన్న పరంపదించారు. అయ్యో, సద్గతులు ప్రార్థించాలని చెప్పి, వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈ చర్చ ద్వారా నేను కోరుకుంటూ, నేను భానుప్రకాష్ రెడ్డి గారిని ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే, మీరు చెప్పినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించినటువంటి సందర్భంలో భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటం, ఒక అన్ని మతస్థుడిని, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మూల విరాట్ను కూడా కాలుతో తన్నగల సత్తా ఉన్నటువంటి వ్యక్తిని ఇలాగే మాట్లాడారు. సత్తా ఉన్నగల వ్యక్తిని తీసుకొచ్చి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి ఒక ధార్మిక సంస్థకి ఎలా నియమిస్తారని చెప్పేసి అవి మేము పోరాటం కూడా చేయడం జరిగింది. సరే, ఆ సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా అన్ని మతస్థులు ఎవరు వచ్చినా సరే మేము ఖచ్చితంగా స్పందిస్తాం, అది మా బాధ్యత. ఆ విధంగా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత
మా తాలూకా పోరాటానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా కంటిన్యూ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆ సందర్భంలో జరిగినటువంటి అక్రమాలు ఇప్పుడు కూడా బయటపడుతున్నటువంటి తరుణం. ఇకపోతే రవీంద్రనాథ్ రెడ్డి నిన్ననే జరిగింది తిరుమలలో రాజకీయ ప్రస్తావన. ఇప్పుడు నీవు రాజకీయ ప్రస్తావన చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో తిరుమల అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఏదో లేదు. నీకు కొండ అంటే ఇష్టము, కొండ మీద నేను మా ప్రస్తావన చేస్తాననేసి అంటే మా తూర్పు తీర కనుమలు బోల్డ్ అని ఉన్నాయి, మాకు వచ్చి మంచి ప్రాంతం అరకు వచ్చి చేయమని చెప్పండి వాళ్ళకి. తిరుమలలోనే రాజకీయ ప్రస్తావన అంటే ఖండకావరం. వీళ్ళెవరు మాకు చెప్పడానికి? ఇది మా 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 అడ్డా అన్నటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ప్రస్తావించాలనేసి అంటే తిరుపతి వచ్చి ప్రస్తావించండి, తిరుమల నుండి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒకటోది. రెండోది, ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక ఆడుదాం ఆంధ్రాకి వచ్చే ముందు ఇందాక మా అంకమరావు గారు ఒక అపవాదం ఎందో వేశారు. ఇంకా వీళ్ళు ఈ దాడులు వ్యవహారాలు అంత బరితెగించి చేస్తున్నారంటే అసలు ఉందా అక్కడ కూటమి ప్రభుత్వం ఉందని కనీసం వాళ్ళన్నా లేదా వీళ్ళైనా నమ్ముతున్నారా లేదా అని. నేను అంకమరావు గారు మాట్లాడుతూ మేమేమన్నా ఫీల్ అవుతామేమో అనేసి అన్నారు కానీ నేను నవ్వాను. మీరు అబ్జర్వ్ చేశారు. ఎందుకనేసి అంటే మా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. మాకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మా ఇన్నర్ ఫీలింగ్ అనేసి అంటే ఒక బీజేపీ తిరుపతి రావు గురించి నేను అనట్లే. కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులందరికి కూడా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఎన్ని ఫార్మాలిటీస్ మీట్ అయ్యారు. అలాంటిది ఎవడో ఒక కౌన్సిస్ గా అరెస్ట్ చేయడానికి ఎందుకు ఈ ఫార్మాలిటీస్, దర్యాప్తులు ఎందుకు? దొరికినట్టుగా ముందు వేసే తర్వాత అన్ని చేస్తే బాగుంటది కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది సార్. అది అట్లా అవుతుందా? కాదు, ప్రభుత్వాలు అలా చేస్తే రేపు పొద్దున్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానికి మళ్ళీ సమాధానాలు చెప్పుకోవాలి. నేను అదే ఆ పాయింట్ కి వస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నది ఏంటనేసి అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిస్థితి ఎలా ఉంటది అనేసి అంటే రాష్ట్రపతి ఖాళీ అయితే రేపు రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ప్రస్తావన ప్రారంభమైపోతుంది. ఉపరాష్ట్రపతి మన ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి ఇప్పుడు ఆ తర్వాత రాష్ట్రపతి అన్నటువంటి ప్రస్తావన ఖాళీ అయిపోతుంది. అంటే ఆయన స్థాయి అది. ఇప్పుడు నా మీడియా నా ఇష్టం అన్నటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో వస్తున్నాయి అనేసి అంటే అది వేరు, కానీ అది అందరి గురించి వచ్చేది కదా. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఒకప్పుడు అంటే మాతో కలిసి ఉన్న ముందు కూడా ఈయన దేశ రాజకీయాలను తిప్పినటువంటి ఒక వ్యక్తి. సరే, గెలుపులు ఓటములు కలవడాలు నేచురల్ ఫినామినా కదా పాలిటిక్స్ లో, తాత్కాలికం అది. మేము కాబట్టి ఇప్పుడు ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు కదా. నేను ఇంకోటి కూడా ఒప్పుకోనండి. అవినీతికి సంబంధించి వారసత్వం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆయన మీద ఉన్నటువంటి 16-17 కేసులు 27 కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఆయన ప్రారంభమైన తప్పిస్తే రాజకీయ వారసత్వం మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఏంటంటే వారసత్వము లేదు, రెండోది అనుభవము లేదు, మూడోది ఏంటనేసి అంటే సచ్చీరత లేదు. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్ళిపోయినా చెల్లింది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఇతరత్ర పరిపాలన విషయంలో కానీ లేకపోయినట్టయితే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడికి ఎలాగెళ్ళిపోయినా చెల్లిపోయింది. అదే ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే యథానాయకుడు తదా వీళ్ళు అంతా అనుచరుగణం. డెఫినెట్ గా ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాని మీరు ప్రస్తావించొద్దు అన్నారు, కానీ ఎందుకు ప్రస్తావించాలి? అది ఇది అయిన తర్వాత వెళ్దాం అన్నా. రోజా మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర గాని గెలిచిన మరుక్షణం నుండి ఆంధ్రతో ఆడుకున్నారండి. నిజంగా చెప్తారు, మాకు కూడా తెలియలే ఎంతలాగా ఆడుకుంటున్నారని. ఏదైతే ఇవాళ తగ్గుతుంటే వస్తున్నటువంటి ఇప్పుడు గని ఉంటది, ఆ గనిలో ఏమున్నదని తెలియదు, అది తవ్వేటప్పుడు తెలుస్తుంది. ఇవాళ తవ్వుతున్నాను కాబట్టి కూటమి ప్రభుత్వము, నేను అంకమరావు గారు లాంటి పెద్దలకు కూడా నేను ఏదో విన్నవించుకుంటాను. మా ఇన్నర్ ఫీలింగ్ మీకంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఏంటనేసి అంటే అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఇవాళ 11 సంవత్సరాలు పూర్తయి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలోనూ దేశాంతరాల్లోనూ ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆటంకాలు. ఆ ఆటంకాల నేపథ్యంలో గుడ్డిగా అటగోలుగా వెళ్ళిపోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం.
నాకు అర్థమైంది ఏంటంటే తిరుపతిరావు గారు, ఆనంద్ సాగర్ గారు చెప్పాలి, అంటే వారు వెరీ టీడీపీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి. ఒక్క నిమిషం conclude చేస్తా. మీరు వార్తల గురించి కూడా ప్రస్తావించారు మీ తొలి పలుకుల్లో. ఏమో వార్తలు ఎవరండి? ఒక పూడి తిరుపతిరావు లాగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని లేకపోయినట్టయితే వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థి పరిషత్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కారండి. వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నది ఏంటంటే దుర్మార్గాలు, దౌర్జన్యాల్ని వాళ్ళ తండ్రి గాని వారి పార్టీ అధినేత దగ్గర నుండి పుణికి పుచ్చుకొని వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఊహిస్తే మన తప్పు అవుతుంది, మనకి ఇస్తాను అది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగానే ఉంటారు, ఆ విధంగానే ప్రవర్తిస్తారు, ఆ విధంగానే వాళ్ళ రాజకీయాల్లో పైకి రావాలనుకుంటారు ఋషి గారు. రైట్. సో ఇందాక తిరుపతిరావు గారు మీరు అన్న మాటలో నాకు అర్థమైంది, ఒకటి మాట్లాడదాం బ్రేక్ తర్వాత. ఏంటంటే ఒకటి, చంద్రబాబు నాయుడు ఒక శిఖర స్థాయి రాజకీయ నాయకుడు. ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వీళ్ళతోనా రాజకీయాలు చేయాల్సి వస్తుంది ఆఖరికి ఇంత చూసి. అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సరే, అంతకు ముందు కూడా. ఇప్పుడు తప్పట్లేదు కదా. ఇప్పుడు టెక్నికల్ గా ఏముంది, ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఎవరితో నిత్యం పోరాడాల్సి వస్తుంది, మనం ఎవరి గురించి సందర్భాన్ని బట్టి చర్చలు చేయాల్సి వస్తుంది వాళ్ళు చేసిన పనుల మీద. అంటే అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇందాక మీరు అన్నదాంట్లో పట్టుకుని నాకు నచ్చింది ఏంటంటే, ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడుకుందాం ఆంధ్రతో అని వచ్చారు, ఆడేసుకున్నారు. అది ఇప్పుడు బయట పడుతోంది. ఒక బ్రేక్ తీసుకుంటా, తర్వాత ఆనంద్ సాగర్ గారు చెప్తారంటే ఈ కేసులు విచారణలు, సపోజ్ లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ మీద టీడీపీ నాయకులందరూ జరుగుతున్నప్పుడు కూటమి నేతలందరూ కూడా ఇక్కడ ఇందులో లోపం జరుగుతోంది, అవినీతి జరుగుతోందని అడ్రస్ చేశారు, చేయకుండా లేరు. అలాగే ప్రాణాలు పోతున్నాయి ఆ దొంగ లిక్కర్ తాగాని. కానీ రాగానే దాని మీద ఏంటి, చాలా కేటగారికల్గా ఆ కంప్లైంట్స్ ఆధారంగా ఒక సిట్టు, అదొక సమగ్రమైన దర్యాప్తు, ఒక 10 రోజులు ఎక్కువ తీసుకున్నా కూడా కరెక్ట్గా ఆ పేపర్లు ముందు పెడితే ఎటు మాట్లాడలేని పరిస్థితి ఆ లిక్కర్ దొంగలకు. సేమ్ ఆడుదాం ఆంధ్రాలో కూడా చాలా కంప్లైంట్లు వచ్చిన తర్వాత, విచారణ కమిషన్ వేసిన తర్వాత 3 నెలలు టైం తీసుకుంది విజిలెన్స్ కమిషన్. తీసుకుని ఇప్పుడు పూర్తిగా రోజా కానివ్వండి, అప్పటి మంత్రి, వారి సోదరుడు, అప్పుడున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కొంతమంది అధికారులు, వీళ్ళ పాత్ర అంతా కూడా విస్పష్టంగా అందులో వచ్చింది. సో ఒక్కసారి అంత పర్ఫెక్ట్గా ఆధారాలతో వాళ్ళని కార్నర్ చేశాక ఇక బయటకు వచ్చే అవకాశం కానీ, మేము చేయలేదనే అవకాశం కానీ ఉండదు. బహుశా అందుకని ఇంత లేట్ అవుతోందా? ఈలోపే మేము ఇంకా రెచ్చిపోతాము, మేమేమి తగ్గలేదు అని చేసే ఈ కార్యక్రమాల. సో వీటి మీద కూడా ఉంటాయి. ఇప్పుడు అతని మీద దాడి చేస్తే దాని మీద కేసులు పెట్టకుండా ఉంటారా? రేపు దానికి కారణమైన వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఆడుదాం ఆంధ్ర భారీగా అక్రమాలు, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్లు. కానీ సేమ్ లిక్కర్ స్కామ్ ఎలా చేశారు అంత స్థాయి కాకపోయినా ఆడుదాం ఆంధ్ర కూడా ఏంటంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ఎలక్షన్ స్టంట్ జరగాలి, పబ్లిసిటీ రావాలి, యువతనంతా అట్రాక్ట్ చేయాలి. సరే, అందులో వైసీపీ కార్యకర్తలకే చాలా మందికి ఇచ్చుకున్నట్ట, అలాగే అక్కడ అధికారుల పిల్లలకి అవన్నీ ఇప్పుడు విజిలెన్స్ దాంట్లో బయటపడ్డాయి. వాళ్ళకి ప్రభుత్వం ముందు పెడుతున్నారు. తర్వాత మరి మీరు ఏం డిసైడ్ చేస్తారో ప్రభుత్వం చూడాలి, ఏసీబీ వేస్తారా ఏంటనేది. కానీ మొత్తం మీద అయితే ఆట ముగిసిందా? ఇంకా ముగిసినట్టే కదండి. ఇప్పుడు ఆవిడ ఒక మాయలేడి, కిలాడి లేడి రోజా, ఆమె ఒక తాటకిలాగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఏ మహిళా నేత మాట్లాడనటువంటి భాష, హావభావాలు మాట్లాడుతూ ప్రదర్శించేటటువంటి ఒక ఒక స్త్రీ జాతికి కళంకం తెచ్చేటటువంటి ఒక మనిషి. నండూరు వారి తెలుగు ఆడపడుచు ఏ విధంగా ఉంటదండి? నండూరు వారి ఎంకి పాటలాగా తెలుగు ఆడపడుచు ఉంటారు, ఎంకిలాగా. ఈవిడ ఏంటండి, ఈవిడ ఒక శంకిణిలాగా, ఒక లంకిణిలాగా, ఒక తాటకిలాగా ఈ రాష్ట్రానికి దాపురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈవేళ ఏమైందండి? ఈ ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి, పాడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసింది, రాష్ట్రాన్ని పాడు చేసింది. కేవలం కాసుల కోసం విసిరిన వల ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. పోతూ కోట్ల రూపాయలు దండుకునే ఒక గుండాట లాంటి ప్రోగ్రాం ఈ ఆడుదాం ఆంధ్ర. పేకాట 3 ముక్కలు లాంటి ప్రోగ్రాం ఈ ఆడుదాం ఆంధ్ర. దాంట్లో ఏ విధమైనటువంటి అంటే పెట్టిన ఉద్దేశం నిజంగానే సరే, ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక అవకాశం పేదవారికో క్రీడాకారులకో అని. కానీ అది జరగలేదు. చివరికి అన్ని ప్రైజులు వెళ్ళింది వైసీపీ కార్యకర్తలకు, డబ్బు అంతా. కరెక్టే సార్, అది ఎక్కడా కూడా కార్యకర్తలే వాళ్ళే తిన్నారు.
అక్కడ ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఒకటి, నాడు నేడు ప్రోగ్రామ్, రెండు కూడా భయంకరమైనటువంటి బోగస్ ప్రోగ్రామ్స్. ఈ రెండు ప్రోగ్రాంల పేరు చెప్పి ఆ నాడు నేడులో ఎమ్మెల్యేలు తిన్నారు, ఆడుదాం ఆంధ్రలో కంప్లీట్ రోజా మింగేసింది. రోజాతో పాటు 2 IAS అధికారులు, చాలా పెద్ద అమౌంట్, 40-50 కోట్ల వరకు అని ఇప్పటి వరకు తేలింది. ఇప్పటి వరకు ఫస్ట్ రిపోర్ట్ చాలా పెద్ద అమౌంట్. 40 కాదు సార్, 70 కోట్లు అంటున్నారు. 125 కోట్లు, 70 కోట్లు ఈమె బొక్కసానికి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వం దగ్గర సమగ్రమైన రిపోర్ట్ ఉంది. దీని మీద ఏసీబీ రేపు యాక్షన్ సీన్ మొదలు పెట్టబోతుంది. మొదలు పెడితే తప్పకుండా ఈ తాటకి తాట తీయాల్సిందే కదండి, లోపల పెట్టాల్సిందే కదా. ఏముంటదండి, గాలిలో గెలిచారు గాలి నా కొడుకులు అంటారు. మరి గాలి వచ్చింది. ఇప్పుడు ఈ గాలిలో ఈ గలీజు, ఈ చెత్త చెదారం, ఈ దుమ్ము ధూళి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందిగా. ఎంత దారుణం. ఆమె సోదరుడు మారీచుడు అంటాడు. అతను ఎలా మాట్లాడాడండి ఆవేళ ఈ మారీచుడు, హలో లక్ష్మణ అని రాముడు గొంతుతో పలికాడంట. మిమిక్రీ ఆర్టిస్ట్, ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ మారీచుడు. అలాగే ఈ రోజా తమ్ముడో అన్నయ్యో అతను కూడా అదే విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎంత నీచమైనటువంటి వ్యక్తులతో రాజకీయం నడుపుతుందండి వైసీపీ పార్టీ. దోపిడీయే లక్ష్యంగా, దోపిడీయే వాళ్ళ డిఎన్ఏగా బతుకుతున్నారు. చిచ్చి, ఇంత దారుణమైనటువంటి రాజకీయ పార్టీని, రాజకీయ మీరు యాప్ ఉంది, అందులో మీ పేరు నోట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా యాప్ పెట్టారు. చేయడం సార్, వాళ్ళు ఎన్నో చేసుకుంటారు సార్. మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలకు తెగించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు మేము. ఇప్పటి నుంచి కదా, 40 ఏళ్ల నుంచి. ఇటువంటి ఒడతూపులకి మిడతూపులకి భయపడే బాపత కాదు సార్ మేము. వాళ్ళు భలే మాట్లాడుతున్నారు సార్. మీరు మళ్ళీ వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందా? ఈ సృష్టి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి 1,00,000 జన్మలు ఎత్తిన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు సార్. నేను చెప్తా ఉన్నాను ఇవాళ స్వచ్ఛంగా ఈ శుభోదయం వాళ్ళలో చెప్తున్నాను. అటువంటి కంటకుణ్ణి ఎవ్వరూ కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి ఒక్కసారి చూసింది చాలు బాబోయ్ అనుకుంటున్నారా? భయపడ్డారు. ఇప్పుడు సాధారణంగా పార్టీలు గెలుపోవడంలో సహజం సార్. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచింది. కానీ ఈ పార్టీకి ప్రజలు ఓడించలేదు, భయపడి దాన్ని భూస్థాపితం చేశారు. ఆ బారి నుండి తప్పించుకున్నారు. అంకమరావు గారు, ఒకటి కేసుల విషయంలో సార్, అంటే అన్నది కరెక్టేనా? అంటే సమగ్రంగా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప తొందరపడి చర్యలు తీసుకుంటే అది బుమరాంగ్ అవ్వచ్చు, విమర్శలు పాలవ్వచ్చు. అలానే చూడాలా? నిస్సందేహంగా అంటే ఇందాక తిరుపతిరావు గారు చెప్పింది 100% నిజం చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే సహజంగానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎదురైన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక ఇలాంటి సందర్భంలో వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ పట్టినటువంటి రాజకీయ పార్టీని పట్టిన దౌర్భాగ్యం ఏందంటే, ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు కావచ్చు, లేకపోతే మన ఆనంద్ సాగర్ గారు కావచ్చు, వాడు విద్యార్థి దశ నుంచి లేకపోతే భాష మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద, మన వస్త్రాధారాల మీద చక్కని అవగాహన అన్ని ఉన్న వ్యక్తులు చట్టసభల్లో లేకుండా ఈ రోజు అధికార ప్రతినిధులుగానే ఉంటాం అనేది ఈ రాజకీయాలు బట్టిన దరిద్రం అనేది నేను భావిస్తున్నాను. అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని నేను పోవటం కాదు, ఎప్పటి నుంచో నేను నాయకుల గురించి. ఈ రోజు రోజాను చూసుకుంటా ఉంటే, ఆ రోజు మరి ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉండి పర్యాటక శాఖ కేటాయించినటువంటి 300 రూపాయల టికెట్లు వేలకు వేలు అమ్ముకొని 3,000 రూపాయలకి అంతకంటే అదనంగా అమ్ముకొని ఆమె తిరుపతి సందర్శన చేసినప్పుడు 60-70 మందిని తీసుకొని వెళ్ళేసి తన ఎమ్మట ఉండే వాళ్ళకి లక్షల రూపాయలు వసూలు చేసిన సందర్భాలు అవునండి. అవి కూడా బయటికి రాబోతున్నాయి. కానీ ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తానండి, నేను ఎక్కువ జోలికి వెళ్ళను. నేను ఈ రోజు పులివెందల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. అక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి నేను నిజంగానే అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు ఒక చేత్తో కత్తిని ఒక చేత్తో బాంబును పట్టుకొని ఆ ప్రాంత వాసుల్ని భయపెట్టేసి బలవంతంగా ఓట్లు వేయించుకున్నటువంటి ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా మీ ఓటుని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి అనే అవకాశాన్ని ఈ రోజు కలగజేస్తున్నారు. చూడండి, నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఋషి గారు మీ ద్వారా. ఇలాగే ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా ఒకే ఒక విషయం చెబుతాను నేను. 175 గెలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పులివెందులు వదిలిపెట్టి బయటికి రావట్లేదు. ఈ రోజు లోకేష్ 1985లో ఎగరని చోట, ఓడిపోయిన చోట మళ్ళీ నిలబడి గెలిచి అతను చూపించుకున్నాడు. మరి ఎందుకని అతను బయటికి రాలేదు? పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు సహాయ మంత్రి కేంద్రాల్లో సవాల్ విసిరాడు. 175 అంటున్నావు కదా, రా గుంటూరు నా మీద నిలబడి గెలువు అన్నాడు.
మరి ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ సవాలు స్వీకరించలేకపోయాడు? తన ప్రాంతంలో తన వర్గాలు, తన మనుషులు, తన బాంబులు, తన కత్తులతో గెలవాలనుకుంటున్నాడు తప్ప ప్రజాభిప్రాయంతో గెలవాలనుకోవట్లేదు. ప్రజలు గమనించారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఇదే విధంగా తీసుకెళ్లాలి. తిరుపతిరావు గారు ఏం చెప్తారు? అంటే ఒకటి ఆడుదాం ఆంధ్ర క్లైమాక్స్కి వచ్చింది, ఆడుకుందాం అనుకున్న విషయం కుదరలేదు. రెండోసారి ఒకవేళ పొరపాటున ఏమైనా జరుగుంటే మొత్తం ఆడుకునేవారే, అందులో ఏం సందేహం లేదు. సో అది క్లైమాక్స్కి వచ్చింది వారు చెప్పినట్టు ఆనంద్ సాగర్ గారు. రెండోది తిరుపతి వ్యవహారాలు కూడా అన్ని బయటపడుతున్నాయి. కబ్జాలు, లేకపోతే దొంగోట్లు, బెదిరింపులు, అందరూ ఇంకా అటువైపు దారి పట్టడమేనా? ఋషి గారు, మాకు పెద్దలు అంకమరావు గారు మా ఇద్దరు గురించి ప్రస్తావించారు. ఇద్దరు ఒకలాంటి వాళ్ళమే. ఆనంద్ సాగర్ గారికి ఒక డైరెక్టర్ పోస్ట్ వచ్చింది, మాకు అది రాకపోయినా సంతృప్తికరంగానే ఉన్నవాళ్ళు. ఆయనేమో ఎందుకు మీకు పదవులు వద్దా, మీకు పదవులు చేదా? ఇదేం కాదు, కాకపోతే రాకపోతే చేదు ఫీల్ అవ్వం అంతే. రైట్. కాదు కృష్ణ గారు, ఇలాంటి వాళ్ళకి పదవులు రాకపోతే ప్రజాస్వామ్యానికి చేటు. కరెక్ట్ రావాలి. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి రావాలండి. నిజంగానే రాజకీయాల్లో రోజు రోజుకి అది కరువు అయిపోతుంది కదా. తిరుపతిరావు గారు చెప్పండి సార్. ఋషి గారు, ఎన్నికల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందండి. ప్రతి ఎన్నికలో అది వార్డు స్థాయి నుండి లోక్సభ వరకు తీసుకుంటే, ఒకప్పుడు ఏముండేది కాదు, ఓట్లు వేడితే ఓట్లు వేసేవారు. అంత మంది ఇస్తే ఓట్లు వేయడం ప్రారంభమైంది. ఆ తర్వాత డబ్బులు మందులు ఇస్తే ఓట్లు వేయడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏంటంటే యువతికి అని క్రికెట్ కిట్లు, బ్యాడ్మింటన్ కిట్లు ఇవి ఇవ్వడం సాంప్రదాయం అయిపోయింది, స్టార్ట్ అయింది. దాని నేపథ్యంలోనే ఈ ఆడుదాం ఆంధ్ర డిజైన్ చేశారండి. అవును, ఆడుదాం ఆంధ్ర అనేది ఆ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఎందుకు పంచడం, ఎన్నికల ముందే పనిచేస్తారు. నేను ఆ రోజు మాట్లాడాను, ఇవాళ మాట్లాడింది కాదు ఇది. ఓకే, ఇవాళ నేనేదో కూటమిలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నది కాదు. ఆ రోజు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి రోజా నేతృత్వంలో, ఆవిడ నేపథ్యంలో జరిగినటువంటి అక్రమాల గురించి చర్చలు జరిగినప్పుడల్లా కూడా నేను ప్రస్తావించింది అదే. ఎన్నికల్లో యువత అడుగుతారు కాబట్టి ముందుగానే ఆడుదాం ఆంధ్ర అనేది పేరు పెట్టేసి పనిచేయడం, గవర్నమెంట్ డబ్బులతో పనిచేయడం జరిగింది. 100 కోట్లు, 125 కోట్లు అంటున్నారు, 70 కోట్లు అందులో అవినీతి అంటారు. ఇవన్నీ కాకి లెక్కలే, తేలాల్సి ఉంది. ఇది జరిగింది ఏంటనేసి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పథకాన్ని ప్రవేశపెట్టి, సరే అది అల్టిమేట్ గా జరిగేది ఏమైంది అనేసి అంటే మరి వాళ్ళ మనుషులకే పంచుకున్నారు. వాళ్ళ మనుషులైనా సరే మళ్ళీ తర్వాత అడుగుతారు కదా కుర్రాళ్ళు, ఆ బాధతో తప్పించుకున్నారు. అందుకంటే అది వేరే పథకం ఏం కాదండి. ఖచ్చితంగా అందులో అవినీతి జరుగుతుంది. అందులో రోజా వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి ప్రతిరోజు భక్తురాలు అయిపోయి వందలాది టికెట్లు అమ్ముకున్నటువంటి ఆవిడకి ఇవాళంట తిరుపతి దేవస్థానంలో నిన్ననే మా శాసనసభ్యులు చెప్పారు 10 మంది కంటే ఎక్కువ అలౌ చేయట్లే. ఆ రోజు మరి ఏ విధంగా వెళ్ళిందో మీకు తెలిసినటువంటిదే. మీది మంచి ప్రభుత్వం. మాకు చూద్దాం. అంతే, ఇందాక మీరు ఆవిడ అన్నారు కదా బ్యాట్లు కిట్లు పెట్టారని. కత్తులు ఇప్పుడు కత్తులు పెట్టుకుని తిరగమంటున్నారు, లేకపోతే గన్నాలుగా మారమంటున్నారు. మరి అదేమి దౌర్భాగ్యాన్ని దారితీస్తుందో చూడాలి. ఎనీవే చూద్దాం. మీరైతే మీ కమిట్మెంట్ నుంచి పక్కకి రావాల్సిన అవసరం లేదు తిరుపతిరావు గారు, ఆనంద్ సాగర్ గారు. ఋషి గారు ఒకే ఒక మాట, అది డిసెంబర్ 23, 2023 ప్రారంభించారండి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అవును, డిసెంబర్ 23. నేను చెప్పాను అది ఇందాక. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమరావు గారు, ఆనంద్ సాగర్ గారు, తిరుపతిరావు గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.